ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని ప్రశస్త నామంలో మీ అందరికీ వందనాలు. ఫస్ట్ అందరికీ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. క్రిస్మస్ సంవత్సరానికి ఒకసారే వస్తుంది కదా. ఎంతో సంతోషకరమైనటువంటి సువర్తమానం ఇది. క్రిస్మస్ అంటే గుండె లోతుల్లో నుండి ఒక సంతోషం అన్నమాట, ఒక శుభవచనం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషమైన సువర్తమానము. ఈ ఒక్క పండగకే ఎంతోమంది ఎన్నో దేశాలలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకని? దేవాది దేవుడు పుట్టిన దినముగా సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని దేశాల్లో అయితే డిసెంబర్ 24th, 25th, ఇంకా కొన్ని దేశాల్లో అయితే జాన్యువరి మంత్లో చేసుకుంటారు. 7th or 1st అట్లా చేసుకుంటుంటారు. కొన్ని దేశాలలో ముస్లిం కంట్రీస్ అట్లా అనుకున్నాయి. కొన్ని దేశాల్లో బ్యాన్ చేసుకున్నారు. మతపరమైనటువంటి గొడవలు ఉంటాయి కదా, నిజాన్ని ఒప్పుకోవడానికి ఎవరు ముందుకు రారు. దురద చెవులు కలిగిన వాళ్ళు, అబద్ధానికి ఇష్టపడిన వాళ్ళు నిజాన్ని ఒప్పుకోవడానికి కొంతమంది ఇష్టపడరు. కొంతమంది అంటే దేశాల్లోనే రక్షకుడైన యేసుక్రీస్తు పుట్టాడు అంటే చాలామందికి ఇష్టం ఉండదు. నిజం చెప్పండి, నిజానికి చెవులు ఇస్తారా, అబద్ధానికి చెవులు ఇస్తారా? ఎక్కువ మంది కదా. నిజం మాట్లాడడానికి గడప దాటేలోపు అబద్ధం చెప్పులేసుకొని చక్కగా ఊరంతా తిరిగి వచ్చేసింది. పెట్టాల్సిన చిచ్చంతా పెట్టేస్తుంది, బట్ట కాల్చి జనం మీద వేసేసి చప్పట్లు కొట్టుకుంటూ నిజానికి ఎదురొస్తుంది. నిజం వెళుతున్నప్పుడు ఇక ఆ నిజాన్ని పట్టించుకోరు. రక్షకుడి యొక్క సువర్తమానాన్ని ఎవరైతే అంగీకరించారో, దేవుణ్ణి అంగీకరించని ప్రజ అయినను దేశమైనను ఎన్నడూ నిలవదు. ఆయనని ఎవరైతే ఆయన్ని చేర్చుకుంటారో, హృదయములోను దేశములోను ఆయన్ని ఎవరైతే చేర్చుకుంటారో, ఆయన దేవుడిగా ఎవరైతే గ్రహిస్తారో వారికి తీర్పు ఉండదు. వారి యొక్క రక్షణ వారి జీవితాల్ని దేవుని వైపుకి నడిపిస్తుంది. అసలు క్రిస్మస్ అంటే ఏమిటి? అనంతుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆ దేవాది దేవుణ్ణి చూసి బ్రతికే నరుడు ఈ భూమి మీద లేడు. దేవుణ్ణి చూసి బ్రతికే నరుడు లేడని దేవుడు మనుషులకి ఎలా అయితే అర్థం అవుతాడో, మనుషులు ఎట్లా అయితే రిసీవ్ చేసుకోగలరో ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే సృష్టికర్త గనుక. ఆ దినాల్లో మోషే, నేను నిన్ను చూస్తాను అన్నప్పుడు, మోషే నీవు నన్ను చూడలేవు, నువ్వు ఆశపడుతున్నావు కనుక నా మహిమను నువ్వు చూస్తావు, నా మహిమ నా ప్రభావమును నీకు చూపిస్తాను అని తనకు చెప్పి తనను సేఫ్ ప్లేస్లో బండ సందులో దాచి ఆయన అలాగా వెళ్ళిపోయినప్పుడు ఆయన యొక్క ప్రభావమును చూసి ఫీల్ అయినటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. దూతలు రావడం, దేవదూతలు తెలియపరచడం తప్ప దేవాది దేవుడు ప్రత్యక్షమైనటువంటి పరిస్థితులు లేవు. చూడలేరు, మనుషులు చూడలేరు కనుక
దేవుడు ఎలా రావాలో నిర్ణయించబడింది. ఆయన సడన్గా భూమి మీదకి వచ్చి ఉన్నాడని అనుకుంటున్నారా? లేదు. అనాది కాలంలోనే, ఆది కాలంలోనే దేవుడు నిర్ణయించుకున్నాడు భూమి మీదకి రావడానికి. ఒక ప్రాంతానికి కానీ, ఒక స్థలానికి కానీ ఎవరైనా పేరు కలిగిన వాళ్ళే కానీ, అధికారులే కానీ, ఉన్నతమైన వాళ్ళే కానీ ఎవరైనా రావాలి అనుకున్నప్పుడు ముందు ఆ మనిషి, ఆ వ్యక్తి వాళ్ళు వస్తున్నప్పుడు ప్రచారం చేయబడుతుంది. ఫలానా వ్యక్తి రాబోతున్నారు ఫలానా ప్లేస్కి, ఫలానా చోటకి అని ముందుగా చాటింపు జరుగుతుంది. ఒక మనుషుడే ఒక చోటకి, అధికారంలో ఉన్నటువంటి ఒక మనుషుడు ఒక చోటకి వెళ్ళాలంటే చాటింపు జరుగుతుంది, అనేకులకు వర్తమానాలు వెళ్తాయి. అలాంటప్పుడు దేవాది దేవుడు భూమి మీదకి రావాలి అని అనుకున్నప్పుడు తన ప్రవక్తల ద్వారా 400 పైచిలుకు ప్రవచనాలు ప్రవచింపబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. మొదటి నుండే పాపం లోకంలోకి ఎలాగొచ్చింది, దేవుడు ఎందుకు రావాలనుకున్నాడు, ఆ పర్పస్ ఏంటి, ఆ ఉద్దేశం ఏంటి, దేవుడు ఆది కాలంలోనే నిర్ణయించుకున్నాడు అంటే దేని కొరకు దేవుడు రావాలనుకున్నాడు? మొదటిగా ఆదాముని దేవుడు సృష్టించి చక్కని ఏదేను వనంలో ఉంచి ఆయనకు సహాయకురాలిగా, భార్యగా ప్రక్కటెముకను తీసి చక్కగా పూడ్చి ఆమెకి జీవాన్నిచ్చి తోడుగా ఉండమని చెప్పి జతపరిచాడు. జతపరచక ముందు దేవుడు ఆదాముతో ఎంత చక్కగా ప్రయాణం చేశాడు. ఆ వనమంతా ఆదాముతో కలిసి చల్లపూట వేళ, చల్లపొద్దు ఆదాముతో చక్కగా వనమంతా తిరుగుతూ, తనతో మాట్లాడుతూ, చక్కగా స్నేహితుల వలె కలిసి దేవుడు ఒక మనిషితో ఎంతో సన్నిహితంగాను, స్నేహంగాను కలిసి చక్కగా మాట్లాడుతూ, సంతోషం మంచిని చేసుకొని ఆ మనిషితో మాట్లాడుతూ ఆయన పొందినటువంటి సంతోషం అంతా ఇంత కాదు. ఆయన మరల మాట్లాడి ఆయన ప్లేస్కి వెళ్ళిపోయినప్పుడు నేను చేసిన ఆ మనిషి ఒంటరివాడవుతాడని చెప్పి అప్పుడు తనకి సహాయకురాలుగా భార్యను ఏర్పరిచాడు. ఎక్కడి నుండో తీసుకురాలా, ప్రక్కటెముకను తీసి చక్కగా దాన్ని మళ్ళీ ఆ ఎముకని పూడ్చి మట్టితో జీవాత్మను ఊదినాడు దేవుడు, జతపరిచాడు. చక్కగా వాళ్ళిద్దరూ దేవుడు వచ్చే వేళకి ఇద్దరు తిరుగుతూ సంతోషంగా కాపు కాయమన్నాడు. ఆ వనాన్ని నీళ్లు పట్టి కాపు కాసి ఆ ఫలాలు తిని మీరు చక్కగా మీరు జీవించండి అని చెప్పాడు ఆదాముకి. వాళ్ళు అలాగే చేస్తున్నారు, చక్కగా నీళ్ళు పెడుతున్నారు, వనమంతా తిరుగుతున్నారు. పెద్ద తోట అండి, ఆ వనమంతా తిరుగుతున్నారు. ఆ తోట నుండే జీవనదులు, 4 జీవనదులు బయలుదేరాయి. తరువాత చక్కగా తిరుగుతున్న వేళ వచ్చిందండి ఎక్కడి నుండో కుటుంబాలు మంచిగా ఉన్నప్పుడు, కుటుంబాలు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ సంతోషంగా కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు సాతానుడు ఓర్వలేడు. కుటుంబాలే కానీ, సంఘాలే కానీ సంతోషముగా యూనిటీగా ఉన్నప్పుడు వాడు చూస్తూనే ఉంటాడు. దేవుని సన్నిధికి కూడా యోబు గారికి మరి బాగోనప్పుడు, మరి ఆ యోబు గారు ఆ స్థితిలోకి వచ్చారు అంటే మరి అక్కడ పరలోకంలో దేవదూతలు అందరూ సమూహముగా ఉండి అక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు వీడు కూడా వెళ్ళాడు, సైతానుడు కూడా వెళ్ళి అక్కడ ఉంచినప్పుడు ఎందుకు వచ్చావంటే యోబు గురించి మాట్లాడాడు. అంటే యోబు
సమృద్ధిగాను సంతోషంగాను పిల్లలతోనూ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ మరి నీతిపరుడుగా భక్తిపరుడుగా ఎంతో సంతోషముగా తన జీవితాన్ని నడిపిస్తూ ఉన్న సమయంలో వీడికి కళ్ళు కుట్టాయి. ఈ సాతానుగాడికి కళ్ళు కుట్టి ఇక లాభం లేదని ఏదో చొరబడదామనుకొని ట్రై చేస్తే దేవుడు అతనికి కంచె వేసినట్లుగా అతడు చూశాడు. కంచె వేసినట్లుగా అతడు చూసినప్పుడు అతడు అనుకున్నాడు, దేవుడు ఇతనికి ఈ విధముగా కంచె వేశాడు కనుక ఇతడిలకు సమృద్ధి కలిగిన వాడై భక్తిపరుడై ఉన్నాడు. ఇతను కంచె గనక తీయించినట్లయితే ఇతన్ని నేను నా వశము చేసుకుంటాను అని చెప్పి అనుకొని వెళ్ళాడు. ఎక్కడికి? అధిపతి దగ్గరికి, యజమానుడి దగ్గరికి వెళ్ళాడు. యజమానుడు అయిన దేవాది దేవుని సన్నిధికి వెళితే మరి తెల్లగా ఉన్న పావురంలో ఒక నల్లటి కాకిలి నిలబడితే పావురాలన్నీ ప్రత్యేకంగా దాన్ని పోక్ చేస్తాయి కదా, దృష్టి అంతా అటు మీదే ఉంటుంది కదా. ఏంటి వీడొచ్చాడు అని చెప్పి అడిగాడు దేవుడు. ఏంటి ఇలా ఇక్కడికి వచ్చావు అంటే ఆయన సన్నిధిలో కూడా అది వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది, నువ్వు ఆ కంచె తీసేయి అని కంప్లైంట్ చేస్తుంది. దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ దేవుడు గణపరచబడాలి. ఆ వ్యక్తి ద్వారా ఇది ఎవరి మీద కంప్లైంట్ చేసిందో, ఏ ఫ్యామిలీ మీద కంప్లైంట్ చేసిందో, ఏ సంఘం మీద కంప్లైంట్ చేసిందో, ఏ మనిషి మీద ఇది కంప్లైంట్ చేసిందో అక్కడ కంప్లైంట్ చేసిన దగ్గర నేను ఆ కంచె తీయను అంటే దేవుడు భయపడతాడేమో, లేకపోతే ఆయన బిడ్డలు చెదిరిపోతారని భయపడి తీయట్లేదని, ఇది దేవుని దగ్గర మాట్లాడుతుంది కనుక దీనికి ఆ మాట కూడా మాట్లాడనీయకుండా వెళ్ళమని కొన్ని విషయాలలో దేవుడు అధికారం ఇస్తాడు. అది దేవుడు అధికారం ఇవ్వకపోతే వాడేమీ చేయలేడు. అలాగునే అది మంచిగా ఆదాము అవ్వ చక్కగా ఆ చల్లని వేళ తిరుగుతూ వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటున్న సమయంలో దీనికి కళ్ళు కుట్టి దేవుని యొక్క బిడ్డల మీద కళ్ళు కుట్టి ఇదేం చేసింది, చక్కగా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళని పట్టుకోవటానికి మాత్రం ప్రయత్నిస్తుంది. ఆత్మీయ జీవితంలో బలహీనులుగా ఉన్నా, మరి ఈ విశ్వాస జీవితంలో బలహీనులుగా ఉన్నా, ఇది ఏ విషయంలో భక్తి విషయంలో బలహీనులుగా ఉన్నా, ఇంకా కొన్ని వ్యసనాలు ఏ వ్యసనాలలో వాళ్ళ బలహీనులుగా ఉన్నారో అక్కడ పట్టుకుంటుంది వాళ్ళని. అక్కడ పట్టుకొని వాళ్ళని విసిగించడం, వేధించడం, తద్వారా దాని యొక్క గోల్కి చేరిద్దనమాట. వాళ్ళని ఎట్లయినా పతనం చేసి గోల్ చేరిద్దనమాట. అలాంటి పరిస్థితుల్ని తీసుకొస్తుంది ఇది. ఈ విధముగానే ఆదాము అవ్వ యొక్క పరిస్థితులను బాగా క్షుణ్ణంగా చూసింది. దూరం నుండి చూసి చక్కగా ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. చక్కగా అమ్మ ఏదో పని చేసుకుంటుంది, చక్కగా పేరు పెట్టి పిలిచింది. సర్పరూపంలో వచ్చి ఇది నిజమా అక్కడే అనుమానం పెట్టినప్పుడు మరి అక్కడ జరిగిన కాన్వర్జేషన్ మీకు తెలుసు. ఆ కాన్వర్జేషన్ ద్వారా మరి ఆమె ఆజ్ఞ అతిక్రమించింది. బలహీనమైన ఘటముగా అక్కడ తేలిపోయింది. ఆమె ఆజ్ఞ అతిక్రమించిన ఆజ్ఞను మరలా ఆదాం తన భర్త అయిన ఆదాంకి కూడా ఆయన కూడా ఆజ్ఞ అతిక్రమించడానికి ఆనాడే పునాది వేసిందన్నమాట సైతాను. తన యొక్క స్నేహితురాలుగా భార్యగా మరి చక్కగా ఉంటున్నటువంటి ఆమె ఆ పండు ఇస్తే మరి ఇది దేవుడు తినొద్దన్నాడు కదా, నువ్వెందుకు తిన్నావు, మరలా నువ్వు నాకు ఇస్తున్నావేంటి అని అన్నాడో లేదో. అని ఉంటే ఆయన తినేవాడు కాదు, ఆయన కూడా తిన్నాడు. తిని ఇద్దరు ఆజ్ఞ అతిక్రమం పాపం. ఎక్కడి నుండి వచ్చింది పాపం లోకంలోకి? ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపం.
ఆ పాపం ఎప్పుడైతే ఇద్దరూ వద్దు అన్న పండు తిన్నారో అక్కడ దేవుని యొక్క మాటను ఉల్లంఘించారు. దేవుడిచ్చిన మాటే ఆజ్ఞని అతిక్రమించారు. ఆయన మాటను ఉల్లంఘించారు. వెంటనే వాళ్ళు తప్పు చేశారని అర్థమైపోయింది. అప్పుడు దాకా వాళ్ళు ఎలా ఉన్నారో ఏమిటో వాళ్ళకి పరిస్థితి తెలీదు. సంతోషంగా అయితే చక్కగా ఉన్నారు. అప్పుడు వాళ్ళకి సిగ్గు అనిపించింది. వాళ్ళకి వస్త్రాలు లేవు, పరిశుద్ధ వస్త్రాలు లేవు. మనుషులకి పరిశుద్ధ వస్త్రాలు లేవని అనిపించింది. అసలు వస్త్రాలు లేవు అంటే ఆత్మీయంగా మాట్లాడుకోవాలంటే పరిశుద్ధమైన వస్త్రం లేదు. ఇది సిగ్గు, ఇది పాపము అని వాళ్ళకి తెలిసింది. పరిశుద్ధులుగా జీవిస్తున్నప్పుడు తప్పిదం చేస్తే ఇది తప్పు అని వాళ్ళకి తెలుసు. తప్పు అని తెలిసి చేస్తే ఇది తప్పు, ఇది పాపం అని అనిపించి వాళ్ళు సిగ్గుపడతారు. పాపానికి సిగ్గు వస్తుంది, అవమానం వస్తుంది, శిక్ష వస్తుంది. మరి దేవాది దేవుడు చూస్తూనే ఉన్నాడు వీళ్ళు చేస్తున్నటువంటి పనిని. వాచ్మెన్ లాగా వచ్చి వారించలేదు, కొట్టలేదు, చేయలేదు. చూశాడు. దీని ప్రలోభానికి లొంగిపోయారు వీళ్ళు అని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. అంటే నేను చెప్పిన నా మాట వినలేదు, ఆజ్ఞ అతిక్రమించారు. సో ఏం చేస్తాడు దేవుడు వచ్చి? ఎవరిని పిలిచాడు? అవ్వమ్మనేమి పిలవలేదు, ఆదాముని పిలిచాడు. నేను రాను అన్నాడు. దేవుడు వెతుకుతున్నాడు ఆదాంని. ఆదాం ఎక్కడున్నావు నువ్వు అంటే, నేను పలానా చోట దాక్కున్నాను. ఎందుకు అంటే అతనికి సిగ్గు తెలుస్తుందన్నమాట. బట్టలు లేకుండా నేను రాలేను నీ ఎదుట అన్నాడు. నీకు బట్టలు లేవని, లేకపోతే నీకు సిగ్గు కలుగుతుందని నీకెట్లా తెలిసింది? ఎవరు చెప్పారు? ఏం చేశావు అని దేవుడు అక్కడ ఆదాంతో కాన్వర్జేషన్. ఆదాము ఎదుటకు రాలేదండి, వెతుకుతున్నాడు యేసయ్య. తెలుసు పలానా చోట ఉన్నారని, దాక్కున్నారని తెలుసు దేవునికి. వెళ్తూ ఆ వెతుకులాటలో వెళ్తూ దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు దేవుడు మనిషిని వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడ పరిశుద్ధులుగా ఉంటారు, ఎక్కడ నా మాటకు లోబడిన వారు ఉంటారని దేవుడు ఆ దినము నుండి వెతుకుతూనే ఉన్నాడు. పాపం ప్రవేశించింది వాళ్ళల్లోకి. ఆ దినాన్న నుండి మనుషుడు పాపి అయి ఉన్నాడు లోకంలోకి. పాపం ఆ విధముగా ప్రవేశించింది. నేను పాపిని కాదు, నేను పరిశుద్ధుణ్ణి. ఎండాకాలం నేను మజ్జిగ పోస్తాను, చలికాలం నేను దుప్పట్లు ఇస్తాను, స్వెటర్స్ ఇస్తాను, మరి వర్షాకాలం నేను వాళ్ళకి షెల్టర్స్ని ఇస్తాను, మరి అన్నదానాలు చేస్తాను, బట్టలు పంచుతాను. నేనేం పరిశుద్ధుణ్ణి. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఫలానా చోటే వెళ్ళి నేను మునకలేసి వస్తాను, మళ్ళీ ఇంకో సంవత్సరానికి వెళ్తాను, మళ్ళీ చేసేవన్నీ చేస్తాను, మళ్ళీ సోషల్ వర్క్ చేస్తాను, చేసే పాపాలన్నీ చేస్తాను, మళ్ళీ వెళ్ళి మునిగి వస్తాను. ఇదే కదా మనుషుడు చేసేటటువంటి. దేవుడు విసిగిపోయాడండి. ఇవన్నీ చూసి దేవుడు విసిగిపోయాడు. ఎంతసేపు వెతుకుతూనే ఉన్నాడు, ఇంకా ఎవరైనా ఒక్క పరిశుద్ధుడైనా ఉంటాడేమో అని. లేదు, దేవుడు మనల్ని వెతుక్కుంటూ ఈ లోకంలోనికి రావాలని నిర్ణయించుకున్నాడు. ఆనాడే నిర్ణయించుకున్నాడు. మరి నోవహు దినాలలో మనుషులు ఆ విధముగానే చేశారు. పాపంతో నింపబడి ఎంతోమంది నశించిపోయారు. ఒక కుటుంబమైన నోవహు కుటుంబం ద్వారా మరి సంతానం, మళ్ళీ వంశాలు వచ్చాయి. ఆ వంశాలలో కూడా మరలా పాపం లేదనే మనుషుడు లేడు. అందరికీ పాపం నర రక్తంలోని పాప బీజం ఉంది. ఎందుకంటే మొదటి ఆదాము నుండి వచ్చినటువంటి ఆ పాపం చేసినా చేయకపోయినా
మన రక్తంలో ఆ పాప బీజం ఉంది కనుక మనము పాపులము. పాపులము మీరు చాలామంది ఆ, ఆ, హైందవ సోదరులు కొంతమంది నేను యూట్యూబ్లో విన్నాను. ఏంటి ఈ క్రైస్తవులు పాపులు పాపులు అంటారు, వీళ్ళు ఇంకెప్పుడు పవిత్రంగా మారుతారు, ఎప్పుడు పరిశుద్ధంగా మారుతారు, ఎప్పుడు వీళ్ళు పాపులేనా అని అన్నది నేను విన్నాను. పాపులేనా అని వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళు పాపులు కాదా, వాళ్ళు పరిశుద్ధులు? ఎక్కడ ఎక్కడ పరిశుద్ధులు, ఎలా పరిశుద్ధులు? తల్లి గర్భం నుండి వేరైనది మొదలుకొని అతడు పాపంలోనే పుట్టినవాడు, పాపంలోనే పెరిగినవాడు, అతని రక్తంలోనే పాప బీజం ఉంది. అట్లంటప్పుడు పాపం లోకంలోనికి వచ్చింది, మనుషుల్లోనికి చక్కగా తేలియాడుతుంది. పాపంలో తేలబడుతున్నారు, పాపంలో నింపబడిపోయి పవిత్రత ఏంటో పరిశుద్ధత ఏంటో తెలియక అన్యాయము చేతను దోపుడుగా దేవుడు కాని దేవుడు దేవుడు కాదు అనుకున్న వాటికి దాసులై మరి దేవుని యొక్క రూపాన్ని కూడా మార్చేసుకొని, దేవుని రూపాన్ని కూడా మార్చుకొని, దేవుని పేరును కూడా వేరే రకాలుగా మార్చుకొని, దేవుడు అనేక రూపం, దేవుడు ఒక్కడే అంటారు, అనేక రూపాల్లో అవతారాల్లోకి వస్తాడు. ఎన్ని అవతారాలు ఉన్నాయి దేవునికి? సరే, అవతారాల సంగతి పక్కన పెడదాం. దేవుడు అనబడటానికి అర్హత కలిగి ఉండాలి కదా. దేవుడు అంటే అర్హత ఎవరికి ఉంది? దేవుడు పుట్టినటువంటి ఆ పుట్టుకలో, దేవుడు అనేవాళ్ళు పుట్టినటువంటి పుట్టుకలో అద్భుతమై ఉండాలి, ఆ మరణము అద్భుతమై ఉండాలి. పుట్టుక అద్భుతమై ఉండాలి, మరణం అద్భుతమై ఉండాలి. దేవుడు అనబడేవాళ్ళు పాప సహితుడు నుండి పాపరహితుడు పుట్టాలి. పాప సహితుడు అంటే పాపంతో నింపబడిన వాడి గర్భంలో నుండి పాపరహితుడు ఎలా పుడతాడండి? ఎలా పుడతాడు? ఆలోచించండి. ఇది అసలు అసాధ్యం. అందుకే మరియ తల్లి అంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు కుమారుని కంటావు అని మరియ తల్లికి పరిశుద్ధాత్మ దూత వచ్చి చెప్తే మరియ తల్లి ఏమంటుంది? నువ్వు అన్నట్లే నీకు వచ్చినట్లే అనుమానం. చాలామందికి అనుమానం ఉండి ఆమెని నానా గందరగోళంగా, ఆమెని ఎన్ని రకాలుగా పరిశుద్ధులైన దేవుని గర్భాన్ని మోసిన ఆమెని ఎన్ని మాటలు మాట్లాడారో, ఎన్ని వీడియోస్ ఉన్నాయో, మతిపోతుందన్నమాట. అంత భయంకరమైన మాటలు మరియ తల్లిని మాట్లాడి ఉన్నారు. ఆమె ధన్యురాలు, ఆమె పరిశుద్ధురాలు కనుక ఆ పరిశుద్ధమైన గర్భాన్ని దేవాది దేవుడు ఎంచుకున్నాడు. ఆమె అంటుంది నేచురల్గా, అంటే సృష్టి ధర్మం పురుషుని స్త్రీ కలయిక ద్వారానే బిడ్డలు కలుగుతారు కనుక ఆమెకి డౌట్ వచ్చి ఆమె దేవుణ్ణి దూతతో అంటుంది, అయ్యో నేను పురుషుని ఎరుగని దానను, నేను ఎలాగూ బిడ్డను కనగలను, ఇది ఎలాగ సంభవిస్తుంది అని ఆమెకే డౌట్ వచ్చింది. మీకే కాదు, ఆమెకే ఒక డౌట్ వచ్చింది. అంటే చాలామంది మరియ తల్లిని చాలా భయంకరంగా మాట్లాడారు కదా. ఎంత భయంకరంగా, ఎన్ని వీడియోలు ఉన్నాయో కొడితే అన్నీ బోళ్ళు వస్తాయి. ఆమెను అలా మాట్లాడారు. ఆ డౌట్ మీకు ఇప్పుడు వచ్చిన డౌటు ఆమెకు ఆ రోజుల్లో వచ్చింది. అయ్యో నేను పురుషుని ఎరుగని దానను, నాకు ఎలాగో సంభవం అవుతుంది ఇది అని ఆమె అడుగుతుంది. మరియ తల్లి అడిగినప్పుడు పరిశుద్ధాత్మ చేత సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుందమ్మా అని దేవదూత చెప్తున్నాడు. ఇంకా చాలా డౌట్లు ఉంటాయి మనకైతే. అవునా, ఆ సర్వోన్నతుని శక్తి ఏంటి, అదేంటి? ఆమెకి కొత్త. కానీ మరి ఆమె ఏమీ మాట్లాడలా, ఇంకా వితండం చేయల, చిత్తము అని తల ఒగ్గింది. దేవాది దేవునికి తల ఒగ్గింది. అందుకే ఆమెను చూస్ చేసుకున్నాడు దేవుడు, ఆమె గర్భాన్ని చూస్ చేసుకున్నాడు. ఈమె వితండం చేయదు, ఈమె పరిశుద్ధురాలు, ఈమె దేవునికి లోబడుతుంది, దేవుని ఆజ్ఞలకు లోబడుతుంది కనుక ఈమె గర్భాన్ని దేవుడు ఎంచుకున్నాడు.
100 ప్రశ్నలు వేసి, అమ్మో నాకొద్దు, నేను ప్రదానం చేయబడిన దాన్ని, నేను పెళ్లి చేసుకోవాలి, నా లే నాకు పెళ్ళి కాదు, ఆ, నా భర్త నన్ను స్వీకరించడు అని చెప్పి చాలామంది ఆ క్వశ్చన్స్తో నిరాకరిస్తారు. మరి ఈమె నిరాకరించలా. ఆల్రెడీ ఈమెకు ప్రధానమైంది. ఆ యూదా వంశంలో ఆ యొక్క ధర్మాలను బట్టి ప్రధానమైతే పెళ్ళి అయిపోయినట్టు లెక్క. పెళ్ళి అయిపోయిన తర్వాత మరి సంవత్సరం దాకా వాళ్ళు తండ్రి ఇంట్లోనే ఉంటారు. తండ్రి ఇంట్లోనే. అప్పుడే పెళ్ళి చేసుకోరు. ప్రదానం చేయబడిన సంవత్సరం వాళ్ళ యొక్క టెస్టింగ్ టైం అన్నమాట. వాళ్ళు ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతారు ఆ కన్యకులు అని ఆ టెస్టింగ్ టైం అన్నమాట అది ఆమెకి. ఆ టెస్టింగ్ టైంలో ప్రదానం చేయబడి తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఆ మరియ తల్లి ఆ టెస్టింగ్ టైంలో పరిశుద్ధాత్ముడు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. అప్పుడేమంటుంది, అమ్మో నేను ప్రదానం చేయబడ్డాను కదా, నాకు ఇది టెస్టింగ్ టైం, నేను ఎలా నా ప్రవర్తన, నా యొక్క స్థితిగతులు అన్నీ మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం పాటు నా తండ్రి ఇంట్లోని ప్రతి కన్యక ఆ విధమైనటువంటి ధర్మంతో ఉంటారు, ధర్మశాస్త్రం ప్రకారం. మరి ఆ టైంలో ఆమె ఒప్పుకున్నప్పుడు దేవాది దేవుడు, గొప్ప సర్వశక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడు, ఆయన చూసి బ్రతికే నరుడు లేడు ఈ భూమి మీద. అటువంటి దేవుడు ఈమె గర్భాన్ని ఎంచుకొని తన కుమారునిగా తగ్గించుకొని ఆ గర్భంలోకి ఆయన ఒదిగిపోయాడు. ఎవరి కోసం? మన కోసం, మన తప్పిదాల కోసం. మనం నశించిపోకూడదని. నోహు దినాల్లో నశించిపోయారు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీని తీసుకొని వచ్చి మీరు ఈ విధముగా ఉండండి అని ఆయన నడిపిస్తూ వస్తుంటే ఎన్నిసార్లు తప్పిపోయారు, ఎన్నిసార్లు. ఆయన ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు వాళ్ళ కోసం. వాళ్ళని ప్రేమించాడు దేవుడు. వాళ్ళ కొరకు ఏమి కావాలంటే అవి శత్రుదేశాలు వాళ్ళని పట్టుకుని పోయినప్పుడు శత్రుదేశాల నుండి కాపాడాడు. మరి ఎర్ర సముద్రం నుండి, మరి సముద్రం లాంటి ఎన్నో అగ్ని పరీక్షలు, వీటన్నిటి నుండి దేవుడు ఆహారం కావాలంటే దేవదూతలు తినే మన్నాని వాళ్ళకి అనుగ్రహించాడు. మాంసం కావాలంటే మరి ఎక్కడ దొరుకుతాయి? అప్పటికప్పుడు మరి పూరేళ్ళను పంపించి మాంసము, మరి ఏదండి మాంసం కాదు, తినటం కాదు. వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారంటే చెప్పులు తెగిపోలేదు, బట్టలు మాసిపోలేదు, మురికి కాలేదు అంటే దేవుని యొక్క గొప్ప శక్తి ఎలా ఉంది వాళ్ళ పట్ల ఆలోచించండి. ఆ విధముగా దేవుడు వాళ్ళని నడిపించాడు. మరి అన్యజనులుగా మార్చబడ్డారు, అన్యజనులుగా మార్చబడిపోయారు దేవతారాధనలు. మరి ఈ జనులందరూ ఎక్కడ ఈ సంతానం పెరిగిందంటే భార్యల ద్వారాను, ఉపపత్నుల ద్వారాను. మరి ఆ రోజుల్లో ఒక్కొక్కరికి ఉపపత్నులని, రాణులని ఉండేవారు. ఈ సంతానం అంతా అదే ప్రత్యేకంగా ఆ గోత్రం, ఆ ప్రత్యేకంగా ఆ మనుషులని, ఈ మనుషులేరు. దేవాది దేవుడైన యేసుక్రీస్తు ఆదిలో ఉన్న దేవుడు. ఆయన ఆదిలో ఉన్న దేవుడు. కాలములను బట్టి పేరు మార్పు. ఆయన త్రిత్వంలో ఏకత్వమైన ఉన్న దేవుడు. ఒకే ఒక్క దేవుడు త్రిత్వముగా ఆయన పనులు ఆయన త్రిత్వమై ఉండి ఆయన పనులు జరిగించుకుని ఉన్నాడు. ఆయన ఒకేసారి ఎన్ని పనులైనా చేయగలడు. ఒకేసారి దూతను పంపించగలడు. ఒకేసారి మరి ఆయన గొప్ప కార్యాలు చేయగలడు. కనుక ఆయనకు అర్హత ఉంది. దేవుడు అంటానికి దైవత్వం ఉండాలి. పుట్టుకలో, మరణములో పరిశుద్ధత ఉండాలి. కామ, క్రోధ, మదమాశ్చర్యాలు లేనివాడై ఉండాలి. చెయ్యి ఎత్తమనండి. ఎవరికి కామం, క్రోధం, మదం, ఆశ్చర్యాలు లేకుండా, పాపము లేకుండా
భార్యలు లేకుండా సంసారం చేయనటువంటి వారు ఎవరున్నారు? వాళ్ళు దేవుడు అని చెయ్యెత్తండి, ఎత్తమనండి. వీళ్ళు దేవుడు అని వాళ్ళు అన్నారు అంటే వాళ్ళ యొక్క హిస్టరీలో కామం, క్రోధం, మదమాశ్చర్యాలు, అసహ్యమైన క్రియలు, కంటి చూపుతో పాపం, నోటితో పాపం, చెవులతో పాపం, క్రియలతో పాపం, నడకలో పాపం, చూపులో పాపం, అన్ని పాపంతో నింపబడిన వారు దేవుళ్ళు అనబడరు. దేవుడు అంటే దేవుడే. ఆయన దైవత్వం కలిగిన దేవుడు, పరిశుద్ధతను ధరించుకున్న దేవుడు. ఆయన రక్తం పరిశుద్ధమైనది. ఒక సర్వోన్నతుని శక్తి ఆ గర్భాన్ని ముట్టింది, అంతే ముట్టింది. ఇప్పుడు బాగోలేకపోతే ముడతారు కదా, చక్కగా ముట్టి ప్రేయర్ చేసి. దానికి పాపం ఏంటి? మనిషి ఇలాగా తండ్రిలాగా ముట్టి ప్రార్థన చేస్తే అందులో పాపం ఏముంది? లేదు. ఆత్మదేవుడు తన గర్భాన్ని, ఆత్మ, కనిపించని ఆత్మ ఆమె గర్భాన్ని ముట్టినప్పుడు దానిలోకి, ఆ గర్భంలో పిండమైపోయి ఉన్నాడు దేవుడు. మన కొరకు తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. అదే క్రిస్మస్ పర్వదినం. ఆయన ఈ భూలోకానికి వచ్చాడు మనుష్యునిగా. దేవాది దేవుడు మానవుడై మనుషుడై ఈ లోకానికి మనవలే వచ్చాడు. కానీ పరిశుద్ధుడు ఆయన, మనవలే పెరిగాడు. కానీ ఆయన తండ్రి ఎందుకు కన్సర్న్డ్ ఆయనకి. మరి ఆమె ప్రదానం చేయబడిన మరియ తల్లి కనుక ఆమెకి మరి ఆయనతో ఎవరికైతే ప్రదానం చేశారో ఆ యోసేపు గారితో మరి ఆమెకి పెళ్లి జరిగిన తర్వాత ఆమెకి మరలా పిల్లలుంటే మరి ఈయనకి సిబ్లింగ్సే కదా, మరి వాళ్ళ తమ్ముళ్ళ పట్ల ఆయన కేర్ తీసుకున్నాడు, తల్లి పట్ల కేర్ తీసుకున్నాడు. మనలాగే, మన పిల్లల్లాగే మరి తండ్రి చేస్తున్నటువంటి పనిలో భాగమై ఉన్నాడు. మరి ధర్మశాస్త్రాన్ని, ఆ నిబంధనలను, ఆజ్ఞలు గైకొనుటలో ఆయన సఫలుడయ్యాడు. జ్ఞానుడయ్యాడు. మరి జ్ఞానయుక్తంగా మనుషుల దయందును, దేవుని దయందును ఎదిగాడు. మరి మన పిల్లలైతే అన్ని తొంటరి పనులే, అన్ని తప్పు పనులు చేస్తూ ఉంటారు. ఆయన పరిశుద్ధ దేవుడు బాలుడుగా ఎదుగుతున్నప్పుడు ప్రతి ఎదుగుదలలో పరిశుద్ధతను చూపిస్తూ వచ్చాడు. ఆశ్చర్యపోయారు, జ్ఞానులు ఆశ్చర్యపోయారు, మత పెద్దలు ఆశ్చర్యపోయారు ఆయన చూసి. ఆయన చెప్తున్నటువంటి ఆన్సర్స్ని వాళ్ళ మతికే అర్థం కానటువంటి ఒక పరిస్థితులు ఎదురైనాయి. దేవాలయానికి వెళ్ళాడంటే పెద్ద మత ఛాందస్వాదముతో ఉన్నటువంటి వారికి కూడా జ్ఞానముతో సమాధానం చెప్పినటువంటి రాజు అయిన యేసుక్రీస్తు, యేసు అని పేరు పెట్టబడింది. ఆయన మన రక్షకుడని. ఆయన పుట్టినప్పుడు ఎవరికి ఆ సువర్తమానం అందింది? పామర్లైన గొర్రెలు కాచుకునే వారికి. పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, ఉన్నతమైన దేవుణ్ణి పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతుల్ని పిలిస్తే వాళ్ళు వింటారు. వాళ్ళ జ్ఞానవంతమైనటువంటి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్తో అందరికీ ఎడ్యుకేట్ చేస్తారు అనుకోలేదు ఆయన. గొర్రెలు కాచుకునే వాళ్ళని ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం అది దేవుని నిర్ణయం. అందరు పుట్టినప్పుడల్లా నక్షత్రం పుడుతుందని అనుకోవడం తప్పది. నక్షత్ర రాశులను చూడొద్దు మీరు. ఆయన దేవాది దేవుడు కనుక ఆయన కొరకు నక్షత్రం పుట్టింది. మీరు నేను అందరం పాపులం. మనకు నక్షత్రం ఎందుకు పుడుతుంది? నక్షత్రం చూసి, రాసులు చూసి అంతని డిలీట్ చేయండి. నక్షత్రాల్ని, రాసుల్ని, జాతకాల్ని, గ్రహాల్ని
చూడొద్దు. వాటి ద్వారా మన జీవితం ఏం తెలియదు. ఒక దేవునికి మాత్రమే తెలుస్తుంది. నిన్ను నన్ను సృష్టించిన దేవునికి మాత్రమే తెలుస్తుంది. జాతకాలు పనిచేయవు. జాతకం అంట సరిపోలేదు అందుకే పెళ్ళి కాలేదు. జాతకం ఎక్కడ సెట్ అవ్వట్లేదు అందుకే అవ్వట్లేదు. జాతకం సెట్ అయితే జాతకాలు చూసే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సెట్ అవుతున్నాయా? జాతకం చూడకపోయినా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకు సెట్ అయినాయి అంటలా. అసలు కానే కాదు. మన చరిత్ర దేవుని చేతిలో ఉంది. పాపము నుండి విడిపించబడి మనం దేవుని చేతిలోకి వెళితే మన జీవితాలు ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. మనం నడిపించబడే విధానం వేరే ఉంటుంది. మనం నడిచే విధానం వేరే ఉంటుంది. మనం మాట్లాడే తీరు వేరే ఉంటుంది. మన యొక్క పరిస్థితులన్నీ దేవుని చేతుల్లో మారిపోతాయి. ఎంత అంటే ఆయన కోరుకున్నది మారు మనసు కలిగి రక్షణ పొందడానికి. నీతిని ప్రేమించండి, కనికరాన్ని ప్రేమించండి. నీతిని అనుసరించండి, కనికరాన్ని ప్రేమించండి. దేవుణ్ణి వెతకండి, దేవుణ్ణి అనుసరించండి. దేవుడెవరో కనుక్కోండి, దేవుని కార్యాలు చూడండి. మీ జీవితాలు సెట్ అయిపోతాయి. వెతకండి, నేను దొరుకుతాను అని దేవుడు అంటున్నాడు. ఈ క్రిస్మస్లో ఇంకా యేసయ్యని పశువుల పాకలోనే ఉంచుతారా? మన హృదయాల్లోకి తెచ్చుకోవాలా. అక్కడ ఉంచి యేసయ్య పుట్టాడని పశువుల పాకను ఒకటేసి బొమ్మలు పెట్టేసి ఇంకా ఆ డిస్ప్లేని ఆపేయడం మంచిదేమో అని నా ఉద్దేశం. ఆ డిస్ప్లే ఇంకా సరే మీరు పెట్టుకున్నారే అనుకోండి, ఓకే, ఇట్స్ ఓకే. కానీ ఇంకా పశువుల పాకలో ఉన్న దేవుణ్ణి మన హృదయాల్లోకి తెచ్చుకునేది ఎప్పుడు? తెచ్చుకుంటే ఇటువంటి ఎన్ని వ్యర్థమైనటువంటి పనులైతే మనం చెయ్యం. ఆ పనుల్లో పరిశుద్ధత ఉంటుంది. ఆ పనుల యొక్క విధానాలు కూడా వేరే ఉంటాయి. దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. ఒక్కరోజే కాదండి క్రిస్మస్. దేవుని ఆజ్ఞను గైకొని రక్షణ, మారు మనసు, జీవితాన్ని మార్చుకొని దేవునికి అనుగుణంగా బ్రతికితే ప్రతిరోజు క్రిస్మసే. దేవుడు మనలోకి వస్తే, దేవుడు ఈ లోకానికి వచ్చాడు, అది క్రిస్మస్. దేవుడు మనలోకి వచ్చి ఉంటే అది ప్రతిరోజు క్రిస్మసే కదా. ఆ యొక్క జీవితం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు. ఆయన ఈ లోకం పట్టజాలదు. ఆయనకి ఈ భూమి పాదపీఠమైన ఈ భూమి మీద చిన్న నరుని కొరకు ఒక మనిషి గర్భంలో ఆయన ఒదిగిపోయాడు. నీ కోసం, నా కోసం ఒదిగిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన కొరకు వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఆయనలో ఒక్క పాపము కూడా చూపించండి అని ఆయన అడిగాడు. ఎవరైనా నాలో పాపం ఉందని నిరూపించండి అని. నిరూపించలేక ప్రభు మీద బురద జల్లుతున్నారు. బురద జల్లే వారందరికీ హ్యాపీ క్రిస్మస్. మీ యొక్క జీవితాల్లోకి, మీ హృదయాల్లోకి యేసయ్య ప్రవేశించునుగాక. హ్యాపీ క్రిస్మస్ అటువంటి వారికి కూడా. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమను పంచండి. కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ కాదన్నాడు. ఒక్క పురుషునికి ఒకే భార్య ఉండాలన్నాడు. జ్ఞానముతో నింపబడండి అన్నాడు. ప్రేమని పంచండి. నేను మీకు ప్రేమను పంచినట్లుగా మీరు అనేకులను ప్రేమించండి. దూషించిన వారిని దూషించొద్దు, ప్రేమించండి. అందరూ అదే చేస్తారు. ఇంక మీరు చేసేదేంటి? కనుక మీరు ప్రేమించినట్లయితే అందరిలో ఒక్కరెవరో మీరు ప్రత్యేకమైన దేవుని బిడ్డలుగా అనబడతారు. అదే కదా క్రైస్తవులు చేస్తున్నారు. ఆయన జననం
అద్భుతం, ఆయన మరణం అద్భుతం. ఆయన వచ్చాడు, ఆయన పని ముగించాడు, ఆయన చనిపోయి లేచాడు. లేచిన వారు ఎంతమంది? దేవుళ్ళు అనబడేవారు. ఈయన దేవుడు అని మనిషిని దేవుడు చేసిన వాళ్ళు. ఈయన లేస్తాడు, వాళ్ళు చనిపోతే ఈయన లేస్తాడని ఆ మనిషిని దాచి ఇక ఆ మనిషికి దాచి ఇక ఆ మనిషి లేవట్లేదని చెప్పి ఆ మనిషిని పక్కన పడేసేసి చనిపోయిన మనిషిని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ లేచిన వాళ్ళు ఎవరు? నా ప్రభు లేచాడు. నేను ప్రకటిస్తున్న నా దేవుడు లేచాడు. మరలా రానై ఉన్నాడు. దేని కొరకు? నేను ఇచ్చిన ప్రేమని మీరు పంచండి, అపంచిన వారి కొరకు నేను వస్తాను. నేను ఇచ్చిన రక్షణని అనేకులకు చెప్పండి. నేను మీ కొరకు వచ్చి మిమ్మల్ని భద్రపరుస్తాను. మిమ్మల్ని లోకంలో విడిచిపెట్టను. ఈ లోకంలో నుండి మిమ్మల్ని నేను సేఫ్ సైడ్లో ఉంచుతాను అన్నాడు. ఈ జీవితకాలమే కాదు, రాబో జీవితకాలం, ఇంకో జీవితం ఉంది మనకి. ఈ భూమి మీద కాదు, ఈ భూమి మీద మాత్రం కాదండి. ఈ భూమి మీద ఇంకో జననం ఉంది అని అనుకోదు. పునరుద్ధానము దేవునిలో ఉంది, దేవునిలో ఉంది. ఇంకా మనం యేసయ్యని పశువుల పాకకే పరిమితం చెయ్యొద్దు. యేసయ్యని మనం ఇప్పుడు వరకు ఒకవేళ పశువుల పాకలోనే పరిమితం చేసి హృదయంలోకి ఇంకా ఆహ్వానించలేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తుని మన హృదయంలోకి అంగీకరించి ఆహ్వానించి ఆయనకి ఇష్టమైన ప్రజలుగా ఆయన ఆజ్ఞలు గైకొని రక్షించబడి ఆయన అనేకులకు వెలుగై ఉన్నాడు కనుక మనము అనేకులకు వెలుగుగా ఉండి ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే ఆయన రాబోతున్నాడు. ఆయన తన వారిని తీసుకొని వెళ్తాడు. తనకిష్టులైన వారి కొరకు సమాధానం ఈ భూమి మీద కలగడం కొరకే నేను పుట్టి ఉన్నాడు అన్నాడు. ఆయనకిష్టులైన ప్రజలు అందరి కోసం కాదు, తనకిష్టులైన ప్రజల కోసం, సమాధానం కలుగునట్లు ఆయన ఈ భూమి మీదకి వస్తున్నాడు. ఆకాశమందు దేవదూతలు హర్షించాయి, హల్లెలూయా స్తోత్రాలతో పాటలు పాడాయి. అల్పులమైన మనము, అభాగ్యులమైన మన కొరకు ఆయన దిగి వచ్చి ఆయన రక్షణ మనకు అనుగ్రహించాడు. మన కొరకు నలగగొట్టబడ్డాడు, మన కొరకు శ్రమ పడ్డాడు. మనుషులు శ్రమ పెట్టారు ఆయన్ని, మనలాగే బాధపడ్డాడు. ఎందుకంటే మనుషునిగా ఈ భూమి మీద, దేవుడే మనుషునిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనలాగే మరి బాధపడ్డాడు. ఆయన మనుషునిగా, రక్త మాంసములు కలిగిన మనుషునిగా వచ్చాడు కాబట్టి ఆయన కూడా బాధపడ్డాడు. ఆయన బాధపడ్డారు. ఆయన పునరుద్ధానుడై లేచాడు. లేచి మన కొరకు రానై ఉన్నాడు. దాని కొరకు సిద్ధపడండి. క్రిస్మస్ చేసుకుంటున్నాము, సెలబ్రేట్ చేసుకుంటున్నాము, మంచిది. ఆ పర్వదినం మంచిది. దేవుడు మనకి మంచి కార్యం చేసి ఉన్నాడు. మన కొరకు పుట్టి ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? సుమ్యోన్ అనే ఒక గొప్ప భక్తి గల వృద్ధుడు, లూకాసు వార్త 2వ అధ్యాయము 29, 30 ఆ వచనాల్లో ఉంటుంది. సుమ్యోన్ అనేటువంటి ఒక భక్తిపరుడు వృద్ధుడై ఉన్నాడు. యేసుక్రీస్తు పుట్టినటువంటి 8వ దినాన ప్రతిష్ఠ చేయటానికి ధర్మశాస్త్రం ప్రకారం యూదులలో మగపిల్లల్ని పుట్టిన 8వ దినాన దేవునికి ప్రతిష్ఠ చేయటానికి దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠ చేయుట వాళ్ళ యొక్క ధర్మం, నియమం. అలాగునే యేసుక్రీస్తు పుట్టినప్పుడు మరి దేవాలయానికి వెళ్ళి ప్రతిష్ఠ చేయటానికి మరి వాళ్ళకి ఉన్నంతలో దేవునికి ప్రతిష్ఠిస్తారు.
గువ్వల్ని కానీ కోడెల్ని కానీ ఉన్నంతలో మరి గువ్వల్ని తీసుకొని మరి దేవుని కొరకు అక్కడ వాటిని ప్రతిష్ఠించి బిడ్డను ప్రతిష్ఠించడానికి మరి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ సుమ్యోన్ అనే వ్యక్తి, ఆ వృద్ధుడు, ఆ భక్తిపరుడు ఇంట్లో ఉండి ఆత్మ చేత ఆత్మవశుడై దేవుడు పరిశుద్ధుడు, మహోన్నతుడు, రక్షకుడు, వెలుగైన దేవుడు ఈ ప్రజలను ఏలడానికి వచ్చిన రాజుని చూడాలని చిన్న బాలుడండి వచ్చి పరిగెత్తుకుంటా దేవాలయానికి వచ్చాడు. ఆత్మవశుడై ప్రభు వచ్చాడు, నా ప్రభు వచ్చాడు అని వచ్చి ఆ బాలుణ్ణి చూసి నాదా అంటున్నాడు. నాదా, చిన్న పిల్లోడినండి. ఎవరైనా చిన్న పిల్లోడిని నాదా అంటారా? ఆయన అన్నాడు. అంటే ఆయన ఆత్మచేత ఆయన ఎవరో తెలుసుకోగలిగాడు. మెస్సయ్య వచ్చాడు, ఇమ్మానుయేలైన దేవుడు వచ్చాడు, ఆయన మనకు రక్షకుడు. ఇమ్మానుయేలు మనకు తోడై ఉండే దేవుడు మన కొరకు వచ్చాడని యూదులకు మహిమగాను అన్య ప్రజలకు రక్షణగాను వెలుగుగాను ఉండే దేవుణ్ణి ఆయన ఆరాధించుకున్నాడండి. ఆ దినాల్లో మన కొరకు మనల్ని వెతుక్కుంటూ వచ్చినా మనం ఆయన్ని మన హృదయాల్లోకి చేర్చుకోవట్లేదు. ఆయన గాయాల్లో చేతులు పెట్టి మరి వెతికి అవును ఓకే అనుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావు ఎందుకంటారు? మళ్ళీ చేస్తూ రిపీటెడ్గా తప్పిదాలు చేస్తూ ఆయన ప్రతిసారి గాయాల్ని మనం కదుపుతున్నాము, ఆయన గాయాన్ని రేపుతున్నాము, ఆయన గుండెల్లో పొడుస్తున్నాము. అది ఆ శిలువ మరణము పొందినప్పుడు మరి ఆయన యొక్క హృదయంలోకి బెల్లం పెట్టి పొడిచినప్పుడు రక్తం అంతా కారి నీరొచ్చింది. ఇంకేం లేదు, మొత్తం మన కొరకు ఆ రక్తం ఎండిపోయింది అనుకున్నారా? ఆ రక్తం మనుషులు రక్తంలాగా ఎండిపోయింది అనుకుంటున్నారా? లేదు. ఆ రక్తం సజీవమై భూమి మీద ఉంది. ప్రతి రక్తపు కణం బ్రతికి ఉంది యేసయ్యది. ప్రతి రక్తపు కణం బ్రతికి ఉంది. నీ కోసం నా కోసం రక్షించబడని వారి కోసం వెతుకుతుంది. పాపం అనే ఆ బీజాన్ని బయటికి లాగడానికి పరిశుద్ధమైన రక్తం వెతుకుతున్నప్పుడు మన దగ్గరకు వచ్చి నాక్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? రేపు తీసుకుంటాను బాప్తిజం, రేపు తీసుకుంటాను, రేపు రక్షించబడతాను, ఎల్లుండి రక్షించబడతాను పోస్ట్పోన్ చేస్తున్నావా? రక్షణ దినాన్ని పోస్ట్పోన్ చేస్తున్నావా? ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్నావు, ఓకే, క్రొత్త సంవత్సరం కూడా ఉందిగా, క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కూడా ఒక అవకాశం ఉందిగా. మరి ప్రతి సంవత్సరం ఇలా అనుకుంటే ప్రతి సంవత్సరం అవకాశం నీకు దేవుడు ఇస్తున్నాడుగా. నేను సజీవుడుగా ఉంచి నేను క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఇంత చేస్తున్నప్పుడు మరి ఆ యొక్క క్రొత్త సంవత్సరంలోకి నువ్వు అడుగు పెడుతున్నప్పుడు నీ జీవితాన్ని క్రొత్తగా మలుచుకోవడానికి ఎందుకని ఇష్టపడలేకపోతున్నావు? ఎందుకని పాపాన్ని మనం విడిచిపెట్టలేకపోతున్నాం? ఎందుకని ప్రేమను మనం పంచలేకపోతున్నాం? ఎందుకని ద్వేషిస్తున్నాం అందరినీ? ఎందుకు హేమైన కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాం? మన వల్లే కదా యేసయ్య బాధపడుతున్నాడు. స్టార్ పెట్టుకుంటున్నాం, ఇంటికి లైట్లు పెట్టుకుంటున్నాం, ఇంటిని శుద్ధి చేసుకుంటున్నాం, ఎక్కడెక్కడో అల్మరాల్లో ఉన్న షెల్ఫ్లో ఉన్న ప్రతి పిన్ టు పిన్ అన్నీ తీసి చక్కగా క్లీన్ చేసి తుడుచుకొని పోటీ అండి ఇంత సామాను మాకుంది అని చెప్పి పెద్ద పెద్ద పరదాలేసి తుడిచి బోర్లించి వాళ్ళు ఇల్లు దులిపారని వీళ్ళు ఇల్లు క్లీన్ చేశారని పోటీగా స్టార్, వాళ్ళు పెద్ద స్టార్ పెట్టారంట, అంతకన్నా పెద్ద స్టార్ వీళ్ళు పైన్ ట్రీ
ఒకటి ఒక పైన్ ట్రీ కొంచెం పెద్దది పెట్టారంటే వీళ్ళు అంతకన్నా పెద్ద పైన్ ట్రీ అంటే క్రిస్మస్ ట్రీ. వాళ్ళు కొత్త బట్టలు వేసుకున్నారు, వాళ్ళు విలువైన బట్టలు కొన్నారు అంటే వాళ్ళకి పోటీ. వాళ్ళు పట్టు చీరలు కొన్నారు అంటే పట్టు చీరలు ఇంకా నాణ్యమైనది ఏమైనా ఉందా, కంచి, ధర్మవరం, వాట్ ఎవర్ అలాంటివి కొనడం. నేను చేశాను కాబట్టి చెప్తున్నాను, మీరు చేసుంటారు కదా. జీవితంలో పోటీ ఉండడం మంచిదే, ఆ పోటీలో నెగ్గడం మంచిదే. ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నాం, శుభ్రంగా కడుగుతాం, ఆ రోజు కడుగుతాం, మరలా రోజు తుడిపిస్తాం, మరొక రోజు తుడిపిస్తాం. నీట్గా ఉండాలి. ఆ రోజు ఆ క్రిస్మస్ రోజు అందరూ వచ్చి తొక్కి పారేస్తారు. నీట్గా చేసి పెట్టుకుంటాం. అందరూ వస్తారు, తొక్కేస్తారు. తొక్కేసారే అని బాధ. ఎందుకు? మనం క్లీన్ చేయించుకోవడానికి డబ్బులు పోయాయి. ఒకవేళ సొంతగా క్లీన్ చేసుకునే వాళ్ళకి శక్తి పోయాయి. మరి ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి మనం ఎందుకు వేగన పడలేకపోతున్నాం? పట్టుకుంటాడండి దేవుడు కొంతమందిని పట్టుకుంటాడు. వింటారు వీళ్ళు అనుకుంటేనే దేవుడు పట్టుకుంటాడు. అంటే ఏంటంటే వాళ్ళ పైన ఆయన ఆత్మను ఉంచుతాడు. పట్టుకోవడం అంటే నా భాషలో ఆయన ఆత్మను ఉంచుతాడు. ఈ బిడ్డ నా మాట వింటది అని ఆత్మను ఉంచుతాడు. వాళ్ళు వింటారు, దేవునికి లోబడతారు, దేవునికి భయపడతారండి. భయపడే వ్యక్తుల్ని ఆయన చూస్ చేసుకుంటాడు, ఏర్పరచుకుంటాడు. వాళ్ళ ద్వారా అనేకుల్ని రాబట్టడం అంటే ఈ దేశంలో నశించిపోకూడదు. దేశం అంటే లోకం అంటే మనుషుల్ని ఇష్టపడడానికే వచ్చాడు. వాళ్ళలో ఉన్న పాపాన్ని అసహించుకుంటున్నాడు, కానీ మనుషుల్ని అసహించుకోవటం లేదు. మనుషుల్ని అసహించుకుంటే దేవుడు ఎందుకు రావాలి ఈ లోకంలోకి? మనుషులను ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ అందరికీ పంచడానికి వచ్చాడు. మీరు కూడా పంచమని చెప్పాడు. అంతేగాని మనుషుల్ని ద్వేషించడు. ఏ మనిషిని దేవుడు ద్వేషించడు. ఎందుకంటే ఆయన చేతులతో చక్కగా చేసుకున్నాడు. ఆదాముని బొమ్మలాగా చక్కగా చేసి ఆయన తన మనిషి యొక్క నాసిక రంధ్రాలలో ఆయన జీవాత్మను ఊదాడు. ఇంత కార్యాన్ని చేసి ఇక్కడికి దాకా మనకు వచ్చింది మనం నశింప చేయడానికి కాదు. చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి తెలుస్తుంది, మేము ఎక్కడికో వెళ్తామో అంటారు. ఆ ప్లేస్ అనేది వాళ్ళకి కరెక్ట్ ప్లేస్ అనేది వాళ్ళకి తెలియట్లేదు. కరెక్ట్ ప్లేస్ అనేది ఒకవేళ మనం చెప్పామే అనుకో, ఏమాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నిజాన్ని ఎంతమంది నమ్మగలరు చెప్పండి? కానీ ఒకరోజు నిజం అనేది డెఫినెట్గా వస్తుంది, నిలబడుతుంది. అబద్ధం చిచ్చులు పెట్టేసి కుటుంబాల్లోను సంఘాల్లోనూ వెళ్ళి చిచ్చులు పెట్టేసేసి వాటికి అడిక్ట్ అయిపోతారు. ఆ పాపపు మాటలకి, అది సైతాన్ పెట్టే చిచ్చులకి అడిక్ట్ అయిపోయి అవునంట వీళ్ళు చూడకుండానే వీళ్ళు చూస్తేనే వీళ్ళ చెవులతో వింటేనే నమ్మాలి, చూస్తేనే నమ్మాలి. అంతేగాని ఎవరైనా ఏదైనా చెప్పారంటే అక్కడ కుటుంబం సంఘాలు చీలిపోతాయి. చెప్పడం మాటలు అసలు వినకూడదు. దేవుని యొక్క ఆ శక్తిని బట్టి మనం నడుచుకోవాలి. కానీ అబద్ధానికి మనం చెవి ఒగ్గకూడదు. అబద్ధానికి జనకుడు ఎవరు? సైతాన్. అబద్ధం చెప్పాడు కదా అవ్వమ్మకి. ఆ దినం నుండి ఈ దినం వరకు వాడే ఏలుతున్నాడు. వాడి చేతిలోకి వెళ్ళకూడదనే యేసయ్య మనుషుల్ని రక్షించాలని ఈ లోకానికి రావడానికి కారణం. కనుక మన హృదయాన్ని కూడా ఇంటిని శుద్ధి చేసుకున్నట్లుగా మనం ఎంత చక్కగా శుద్ధి చేసుకొని చక్కగా మన కోసమే మనం రెడీ అవుతాం, మన కోసమే మంచిగా ఉంటాం కదా. మరి మన చనిపోయిన తర్వాత మన ఆత్మ గురించి కన్సర్న్ లేదా? మన ఆత్మ గురించి కన్సర్న్ లేదా? ఎంతసేపు శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, శరీరాన్ని బాగు చేసుకోవడం శరీరమేనా? తర్వాత ఆత్మ ఏమవుతుంది? ఆత్మ ఎక్కడికి వెళుతుంది?
ఆత్మ ఏం చేస్తుంది, ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, మనం ఏమి చేస్తే మనం ఎక్కడికి వెళ్తాము? దేవుణ్ణి నమ్మి రక్షణ పొందుకున్న వారికి ఏ తీర్పు లేదు, ఏ శిక్ష లేదు. పాపం చేసిన వాడు భయపడతాడు, పాపం చేసిన వాడికి అవమానం కలుగుతుంది, పాపం చేసిన వాడికి సిగ్గు కలుగుతుంది, పాపం చేసిన వాడికి దేవుని దగ్గర ప్లేసే ఉండదు. నీ పాపాలన్నీ నేను కనబడకుండా సముద్రపు అగాధాలలో వేసేసాను, ఇంకా అవి కనబడవు, ఇక చేయకు. ఒక పాపం చేసిన స్త్రీని రాళ్లతో కొడుతుంటే అందరూ బతుకుడా ఏం పాపం చేసింది, ఏం చేయాలి అంటే, పాపం చేయని వాళ్ళు ఎవరో, పాపం లేని వాళ్ళు ఎవరో రాయి వేయండి ఆమె మీద అని ఆయన ఒంగొని ఏదో రాస్తున్నాడు. ఆ రాసేది ఏదో చూశారు వాళ్ళు, అంతే. పట్టుకున్న రాయిని పడేసి వెళ్ళిపోయారు. అంటే ఏంటి అంటే, వాళ్ళు చేసిన పాపాలు రాస్తున్నాడేమో ప్రభు, చేత్తో రాస్తున్నాడేమో ఆ ఇసుకలో. ఏ పేరు రాస్తే అతని యొక్క తప్పిదం కనబడుతూ ఉండుంటుంది. అంతే, వెళ్ళిపోయారు ఆమెను వదిలేసి. అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఆమెను అంటున్నాడు, అమ్మ, ఎవరు మీద రాళ్ళు వేయలేదా? వేయలేదు ప్రభు. అంటే పాపం ఉన్నవాళ్ళు, అంటే ప్రతి మనుషుడు పాపం ఉన్నవాడే, వాళ్ళ పాపాలు రాయబడుతున్నాయి అక్కడ. అంతే, అమ్మో మా పాపాలు అక్కడ కనపడుతున్నాయని ఉరుకు పరుగు పెట్టారు. ఎవరు వేయలేదమ్మా అంటే, వేయలేదు ప్రభు. అంటే నేను కూడా వేయనమ్మా అంటే, ఆయన పరిశుద్ధుడైన నేను కూడా నీ మీద రాయ వేయను, నిన్ను పాపిని అనను, ఇక నుండి పాపము చేయకుండా నీ జీవితాన్ని కొనసాగించు అని ఆయన చెప్పి ఆమెను పంపించాడు. పాపం చేసిన స్త్రీ వచ్చి ఆయన కాళ్ళ మీద మరి అత్తరు పోసి, నీళ్ళు కాదండి, అత్తరు ఎంతో మరి విలువైనటువంటి అత్తరు పోసి, మరి పర్ఫ్యూమ్స్ పోసి ఆయన కాళ్ళు కడిగి మరి తుడవడానికి మహిమగా ఇచ్చినటువంటి మన హెయిర్, మనకి ఈ జుట్టు ఆడవాళ్ళకి మహిమ. మరి ఆ దినాలలో అంత పెద్ద జుట్టు కవర్ చేసుకొని, బట్టలు లేని సమయంలో మొత్తం హెయిర్తో కవర్ చేసుకున్నది మహిమ. దేవుడు మహిమగా ఇచ్చినటువంటి ఈ మహిమను ఆయన కాళ్ళు తుడిచింది. ఈ మహిమ చేత, ఈ జుట్టు అనే మహిమ చేత కాళ్ళు తుడిచింది. అందరూ అంటే నాన్ క్రిస్టియన్స్లో కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడికి వెళ్ళి జుట్లు కట్ చేసుకొని గుండెలు చేయించుకొని వస్తారు. ఎందుకు? హెయిర్ ఎందుకు ఇస్తున్నారు? దీనికి ఒక ప్రాధాన్యత ఉంది. మహిమగా ఆడవాళ్ళకి ఇచ్చాడు దేవుడు, మహిమగా ఇచ్చాడు. సో ఆ జుట్టుని వాళ్ళు ఇక ఆచారంగా మొదలుపెట్టుకున్నారు, ఆచారంగా ఇస్తున్నారు. అలా జుట్టు ఇయ్యక్కర్లేదు, దేవుడు మహిమగా ఉంచాడు, మహిమగా ఉంచుకోండి. ఆ మహిమను తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పాడేయకండి. పరిశుద్ధులైన దేవుని ఆ విధముగా ఘనపరిచింది. మరి మనం ఏ విధంగా కనపరుస్తున్నాం? కొన్ని మందిరాల్లో హల్లెలూయా అని కూడా అంటారండి. హల్లెలూయా అంటే ఏంటి? హల్లెలూయా, అక్కడ ప్రొనౌన్సియేషన్ కూడా మారుతుంది. హెబ్రూ వర్డ్స్ హల్లెలూయా అంటే ప్రైసింగ్, లూయా, హల్లెలూయా. దానిలో కూడా యావే అంటే ప్రభువైన దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా అన్న వాళ్ళని వింతగాను విక్కిరింతగాను చూస్తారు. అలా వద్దండి. హల్లెలూయా అంటే దేవాది దేవుణ్ణి ప్రైజ్ చేయడం, స్తుతించడం మంచిది. దేవుణ్ణి స్తుతించడం మంచిది. దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుని మహిమపరచాలి. ఆ మహిమను తీసుకుని వెళ్ళి దైవత్వం కానీ వాటికి మనం అర్పించకూడదు. ఆ మహిమని దేవుడికి మాత్రమే మనం ఇవ్వాలి, మహిమపరచాలి దేవుణ్ణి. ఈ క్రిస్మస్కైనా ఎవరైతే రక్షించబడలేదో, ఎవరైతే దేవుణ్ణి ఒప్పుకోలేదో,
ఒప్పుకోండి. దేవుణ్ణి వెలుగులోకి రండి. దేవుణ్ణి మీ హృదయాల్లో ఆహ్వానించుకోండి. పశువుల పాకలోనే విడిచిపెట్టకండి దేవుణ్ణి. దేవుడు సింహాసనం ఉన్నాడు అక్కడ. ఇంకా పశువుల పాకలో లేడు. మనం పశువుల పాకేసి ఇంకా పాకలో బాలుడైన యేసయ్యని జోలపాడాల్సిన అవసరం లేదు. ఆయన రావాల్సిన ఉద్దేశం అయిపోయింది. ఇంకా టెస్టింగ్ టైం ఇది మనకి. ఈ టెస్టింగ్ టైంలో మనం పాస్ అవ్వాలి. దేవుని మన హృదయంలోకి ఆహ్వానించుకోవాలి. పైన స్టార్ పెట్టి లోపల బార్ పెట్టద్దు. పైన స్టారు, ఇంట్లో బారు. అదేంటి అంటే యేసయ్య పుట్టాడు, సంతోషం కొద్దీ తాగుతున్నాం. కొంతమంది ఇంట్లో తాగితే, కొంతమంది బయట తాగి కక్కొని మురికాలువలంట పడి కుక్కల మూతులు లాగుతూ ఇదే క్రిస్మస్ అయిపోయింది. తెల్లారిపోయింది, క్రిస్మస్ అయిపోయింది. వండుకున్నవన్నీ తిన్నారు, తెల్లారికి అయిపోయింది. క్రిస్మస్ అయిపోయిందా? దానికి ఉద్దేశం ఉందండి, పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటో, ఆ ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకొని క్రిస్మస్ని మహిమకరంగా సెలబ్రేట్ చేసుకోండి. మన హృదయాల్లోకి యేసయ్యని తెచ్చుకుందాం, ఆహ్వానిద్దాం. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, ప్రేమించే దేవుడు, మనకి మన పిల్లలకి వెలుగునిచ్చి నడిపించే దేవుడు, మన ఆత్మలను భద్రపరిచే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మన అడిగింది మనకి అనుగ్రహించే దేవుడు ఆయన. కనుక ఎన్ని క్రిస్మస్లు చేసుకుంటూనే వచ్చాము. కనీసం ఈ క్రిస్మస్కైనా జీవంతో ఉన్నాం కదా, నువ్వు ఇంకా మారుతావేమో, ఇంకా రక్షణ పొందుతావేమో అని యేసయ్య ఈ క్రిస్మస్ కూడా చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడేమో. ఆలోచిద్దాం. ఈ యొక్క అవకాశం లేకుండా వెళ్ళిపోయిన చాలామంది పాపం, మరి మనం ఏమీ చేయలేము. ఎంతోమంది రక్షణ పొందకుండా గతించిపోయారు. అలా కాకుండా మనల్ని దేవుడు సజీవులుగా ఉంచాడు. కనుక అవకాశం మీద అవకాశాలు దొరుకుతున్నాయి కనుక ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఈ గొప్ప రక్షణ దినాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆయన ఆహ్వానించుకుందాం. అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఉన్నంతలో మాత్రమే సెలబ్రేట్ చేసుకోండి. ఉన్నవారిని చూసి మీరు మాత్రం బాధపడకండి. దేవుడు మీకు ఉన్నంతలో మీకు ఇస్తాడు. ఉన్నంతలో చేసుకోండి. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందరు పుట్టుకతోనే ధనవంతులైపోలేదు, అందరు పుట్టుకతోనే ఆశీర్వదించబడలేదు. కనుక మనం దేవుని యందు నిరీక్షణ కలిగి దేవునిలో ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజు కంటే మరొక క్రిస్మస్ని ఇంకా అద్భుతంగా నువ్వు చేసుకోగలవు. నీవు హృదయములోకి యేసయ్యని తీసుకొనగలిగితే, రక్షించబడగలిగితే, నువ్వు రక్షణ పొందుకోగలిగితే, మారు మనసు కలిగి నువ్వు అనేకులని దేవుని ప్రేమను, వారికి కూడా అనేకులకి నువ్వు దేవుని ప్రేమను పంచగలిగితే దేవుడు మిమ్మల్ని అనేకుల కంటే మీరు ఎవరిని చూసి బాధపడుతూ ఉన్నారో వాళ్ళకంటే హెచ్చుగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. యేసు పరిశుద్ధ నామంలో ఈ విధముగా దీవించబడదుగాక. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ స్పిరిచువల్ ఫ్యామిలీస్. ప్రైజ్ ద లార్డ్.